హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. అందరికి హ్యాపీ విజయదశమి. ఈ రోజే అనమాట విజయదశమి. ఇంకా పొద్దున్నకే ముసిరి అనమాట. ఇంకా వర్షం అయితే పడుతుంది అనమాట. ఇంక ఇప్పుడే కాస్త తగ్గింది. ఇందాకటి వరకు అయితే చాలా గట్టిగా పడింది. కార్ వాష్ చేస్తావా? క్లీన్ అయిపోయి ఉంటది. నైట్ అయితే చాలా గట్టి పడింది. ఏకుంజావం నుంచి పడుతూనే ఉంది. తుఫాన్ అంట 4-5 రోజులు చూడాలి ఎన్ని రోజులు. మా అమ్మలు అంటున్నారు మేము వచ్చాము వర్షం తెచ్చాము తుఫాన్ తెచ్చాము అంటున్నారు. నిన్నటి వరకు మేము రాక ముందు వరకు కూడాను గట్టిగా ఎండలేనమాట. ఇంక ఈ రోజు తెల్లారి నుంచి ఇంకా ముసురు పట్టుకుంది. అల్లుడు బాబు మాతో మర్యాదలు బాగానే చేయించుకుంటుండ్రు. ఎందుకంటే ఇంక మా బావకైతే హల్దీలో ఉన్నప్పుడు ఎలాగైతే జింజర్ టీ పెట్టేదన్నా అలాగే జింజర్ టీ కావాలన్నారు. ఇక్కడికి వచ్చాక ఇంకా జింజర్ టీ చేశాను అనమాట. ఈ మగ్గ అయితే మా అన్నయ్యకి నేను రాఖీకి గిఫ్ట్ గా ఒకసారి పంపించాను. అదే అనమాట ఐ లవ్ మై బ్రదర్. కరెక్ట్ నీ టీ షర్ట్ కూడా మ్యాచింగ్. ఇంక మా బావ అయితే వీడియో ఎడిటింగ్ అప్లోడింగ్ అవి చేస్తున్నారు. ఎక్కడికి వచ్చినా మా బావకైతే ఈ బాధ తప్పదు. ఏమైతే మరి బాపల ఇంట్లో ఎందుకు తాగలేదు? మా అమ్మాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఎందుకు అడిగావు? కూల్గా ఉంది. టిఫిన్ లోకి ఏంటి ఉప్మా ఏమన్నా చేయాలా లేకపోతే? చాలా రోజులు అయింది కదా వచ్చి నుంచి. మంచి అన్ని ఆయిల్ ఫుడ్లు గారెలు పూరీలు అన్ని అవుతున్నాయి కాబట్టి రాగి మాల్ట్ చేస్తాను తాగుతారా అంటే తాగుతాను అన్నారు వాళ్ళు. నువ్వు తాగుతావా? ఇంక ఈ రోజు మా టిఫిన్ లోకి అయితే రాగి మాల్ట్ అనమాట. రాగి మాల్ట్ చేసిస్తాను. విజయదశమికి శారీ కట్టుకుంటాను వేసుకుని శారీ బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేయించేసుకున్నాను. కానీ ఫుల్ ముసురుగా ఉంది. ఈ ముసురుకి ఇప్పుడు చీర కట్టుకుని ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఎంత చక్కగా చీర కట్టుకొని ఏంటది మా నాన్న పొలంలోకి వెళ్ళి మంచిగా వీడియో ఏదైనా షూట్ చేద్దాం అనుకున్నాము. కానీ ఇంక వర్షం పడ్డది కాబట్టి ముసురు అంట ఇంకా డ్రెస్ వేసుకుంటాను. ఎవరు తెచ్చారు? మా నాన్న. కాసినయ్యా మా కళ్ళంలో కాసిన బీరకాయలంట. మామయ్యల ఇంటికాడ కూడా ఉన్నాయి. ఎంత ఉన్నాయి చూడండి అసలు. మా అమ్మ ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయింది. ఇంకా మేమే ఉన్నాము ఫ్రెష్ అవ్వకుండా. నేను ఇంకా బ్రష్ కూడా చేయలేదు. బ్రష్ చేయకుండా తిరుగుతాను. బ్రష్ చేసుకొని ఫ్రెష్ అయిపోతాను మొత్తం ఒకేసారి. మా పెద్దోడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తావు కదా నీకు ఏంటి కావాలని మా అమ్మ అడిగితే ఫోన్ లోన ఎప్పుడు కూడాను గోంగూర పప్పు అనే చెప్పేవాడు అనమాట. ఇంక ఇదిగోండి ఈ ముసురు కూడాను మా పక్కింటి అతనికి చెప్తే ఇంకెళ్ళి తెచ్చారు. వాళ్ళు వేసారమ్మా వాళ్ళు వేసారట. ఇంకా మాకోసం తెచ్చారు. మా అమ్మలేమో గోంగూర పప్పు విసికి పండ్రు, మాకేమో ప్రాణం లాగా ఉంది. ఈ రోజు మధ్యాహ్నం అయితే గోంగూర పప్పే మా కోసం అనేసి రాగి మాల్ట్ చేసామన్నమాట. ఇంకా రాగి మాల్ట్ అయితే తాగుతాము. జోషి అమ్మ పట్టేలా నీకు గుడ్ ఫర్ హెల్త్. ఇది చూడడానికి వెళ్ళకుంది కానీ కొంచెం నోట్లో వేస్తాను చూడు. చల్లగుంటేనే తాగు ఓకేనా? నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఇంకా మా బావ మా పిల్లలు అయితే ఫ్రెష్ అవ్వలేదు. వాళ్ళకి ఇంకా వేడి నీళ్ళు పెట్టాలి. ఇంకా మా బావ అయితే ఫ్రెష్ అవ్వకుండానే రాగిమాలు తాగేస్తున్నారు. మా అమ్మ మా నాన్న అయితే పకాల అన్నం తింటున్నారు అనమాట. ఈ ముసురులో కూడాను వాళ్ళకి పకాలే అలవాటు. ఏ తింటావా? ముడితో అమ్మమ్మ బెల్లం వేసి లడ్డు చేసింది. అబ్బా పెద్దదే పట్టాడే. ముందు పళ్ళు ఒకటి లేవు పాపం తినడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు, కష్టపడుతుంటారు. యాక్చువల్ గా ఏంటంటే విజయదశమి రోజే బ్యారేజ్ పూజ అనేసుకొని ఇంకా ఇంట్లో ఉండే ఎలక్ట్రానిక్స్ వెహికల్స్ అన్నిటికీ కూడాను మంచిగా వాష్ చేసేసి బొట్టు కుంకుమ పెట్టి పూజలన్నీ చేస్తారనమాట. కానీ మా అమ్మ వాళ్ళ బాగార్లు అంటే బాగార్లే అవుతారనమాట. వాళ్ళైతే ఒక ఆవిడ చనిపోయారు. అందుకోసమనే ఇంక మా అమ్మలు అయితే విజయదశమి ఏమీ చేయట్లేదు. ఇంకా మేము మా అమ్మల ఇంటికి వచ్చినా గానీ మేము రావడం ఇప్పుడు కాదు కదా, మేము ధర్మనగరం అయిపోయామన్నమాట. కాబట్టి మేమైతే మా కారుకి పూజ అంతా చేసుకోవచ్చు. కానీ బయట మాత్రం ఫుల్ గా వర్షం పడుతుంది. ఆ కారుకి బొట్టెట్టినా గానీ నేను పెట్టిన వెంటనే అది జారి వచ్చేద్దాను వాడి కిందకి. అంత గట్టిగా పడుతుంది. మళ్ళీ హెవీగా అయిపోయింది. కాస్త తగ్గితే ఇంకా వెళ్ళి పూజ చేస్తాము. కార్ వాషింగ్ చెయ్యక్కర్లేదు, జస్ట్ క్లాత్ తో తుడితే సరిపోద్ది. నాన్నకట్టుబమ్మ అదంతా అలా తినేస్తారు. ఏదో చూపించగానే చేతులు పట్టి అంటారు కానీ ఇంకా పొద్దున్నకి ఇంకా స్టార్ట్ చేశారు మా వాళ్ళు. వర్షం అయితే ఇదిగోండి పడుతుంది గట్టిగానే. వర్షం కనుక కొంచెం తగ్గితే ఇంకా కార్ దగ్గరికి వెళ్ళి పూజ చేస్తాము. ఆల్రెడీ నిన్న హిరమాండలంలోనే పూజకు కావాల్సినవన్నీ కూడాను మేమే తీసుకున్నాం అనమాట. కొబ్బరికాయ, తర్వాత కారు కట్టడానికి ఒక ప్లాస్టిక్ పూలదండ అన్ని తీసుకున్నాము. ఇంకా ఇక్కడికి మా అమ్మల ఇంటికి వచ్చే ముందు అయితే మా అమ్మల కోసం తీసుకొచ్చాను కదా, ఒక టీ చేసుకున్నది, ఒక కడాయి, తర్వాత ఒక చీర, 5 లీటర్ల కుక్కర్ కూడా తీసుకుని వచ్చాను. అది నిన్నే మటన్ కర్రీ వండేటప్పుడే వాడేసాను అనమాట. ఇప్పుడు ఇవైతే మా అమ్మకి ఇస్తాను. ఎలాగున్నాయి అవి?
బరువుగా ఉన్నాయని ఇంకా 2 చీరలు తీసుకుని వచ్చాను అనమాట. 2 మా బాపుకు చూపిస్తే మా బాపుకు నచ్చింది, మా బాపు తీసుకుంది. ఇంకా మిగిలింది అనమాట మా అమ్మకి చీర. ఇవైతే నచ్చినాయి. స్టీల్ ఇంక స్టీల్ వే వాడమ్మా, మరి ఇంకా బయట వాడకు అల్యూమినియం. మా నాన్న అన్నది చూసి గ్యాస్ అయిపోద్ది బేగి అంటాడు. మా అమ్మ అంటుంది నేను చచ్చిపోవాలి కానీ ఇవి మాత్రం కోపం అంటుంది అనమాట. అంత బాగున్నాయి, నచ్చినాయి అయితే ఈ స్టీల్వి. గట్టిగా దృఢంగా ఉన్నాయంట. నిజంగానే ఒక లైఫ్ టైం చూసి ఈజీగా అసలు చూస్తాయి అనమాట. ఒక లైఫ్ టైం ఉంటాయి. చాలా స్ట్రాంగ్ గా, చాలా వెయిట్ ఉన్నాయి. ఇవైతే హిందుస్థానీవే. ఇందాక గోంగూర చూపించాను కదా, అది మా అమ్మ మా పిల్లలు కలిపేసి అయితే నీట్ గా చిక్కేశారు అనమాట. ఇంక మధ్యాహ్నం అయితే గోంగూర పప్పు, దానికి కాంబినేషన్ గా నాటు అంగాకరకాయలు అనమాట. నాటు అంగాకరకాయలతో ఫ్రై చేస్తాను. ఎప్పటి నుంచో మేము అక్కడ ఉన్నప్పటి నుంచి నా అమ్మ ఏం కూర వండావమ్మా అంటే, మా అమ్మ ఏమో అంగాకరకాయని ప్రతిసారి మాకు ఇక్కడ అంగాకరకాయలు నాటు దొరకవమ్మా అసలు అనేదాన్ని. ఇంకా ఊర్లోకి వచ్చాయంట, అందుకోసమనే ఇంకా కేజీ తీసుకుందంట మా అమ్మ మా కోసం. ఎల్లో కలర్ పండిపోయింది అనమాట అది. ఇవైతే నాటు అంగాకరకాయలు స్టార్టింగ్ మంచి సీజన్ లో ఉండేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో కేజీ 200 అంట. ఇప్పుడు కేజీ 120కి వచ్చింది. ఇంక ఇవైతే ఫ్రై చేస్తాను. చాలా అంటే మాకు అక్కడ అంగాకరకాయలు అయితే దొరుకుతాయి. ఎంత పెద్ద పెద్దలు అనమాట, చాలా పెద్ద పెద్దగా దొరుకుతాయి. ఏదైనా నాటు టేస్ట్ నాటువే ఎంత బాగుంటాయి అంటే నాకు చాలా ఇష్టము. ఇంక ఇప్పుడు అయితే కట్ చేస్తాను. ఈ రోజు అయితే మా ఇంట్లో వెజ్జే. ఇంకా మా కార్ దగ్గరికి అయితే వెళ్తున్నాము పూజ చేయడానికి అనేసి. ఇంకా కావాల్సినవన్నీ కూడా పట్టుకున్నాను. ఆల్రెడీ నిన్నే కొన్నాం అనమాట హిరమండలంలో. ఇప్పుడైతే వెళ్తాము. వర్షం తగ్గితే చేద్దాం అనుకున్నాం కానీ ఎప్పటికీ తగ్గట్లేదు, ఇంకా పెరుగుతూనే ఉంది. ఇంకా అందుకే ఫైనల్ గా వచ్చి ఈ వర్షంలోనే పూజ చేస్తున్నాం కారుకి. మాధవి అయితే కార్ లో కూర్చొని అగరబత్తులు వెలిగించి పూజ చేస్తుంది. ఇంకా కార్ అయితే కడగక్కర్లేదు, ఫుల్ వాన పడితే మంచిగా వాష్ అయిపోయింది. ఇంకా లోపల వినాయకుడు ఉన్నాడు కదా, వినాయకుడికి అయితే ఫస్ట్ పూజ చేస్తుంది మాధవి. తుఫాన్ అంట, మరి 4-5 రోజులు అయితే వర్షాలు పడతాయి అన్నారు. ఈ రోజు అయితే ఫుల్ పడుతుంది. ఊర్లో ఎవ్వరు లేరు బయట వర్షాలకి. ఈ వర్షంలోనే మరి కొంతమంది పూజలు అలా చేస్తారు. అసలు విజయదశమి లాగా లేదు అసలు. ఊర్లో వాళ్ళందరూ కూడా వర్షానికే పూజలు ఇలానే చేశారు, మరి ఇంకేం చేస్తారు. ఇంకోటి ఈ వర్షానికి అయితే ఇంక బొట్లు ఏమీ పెట్టట్లేదు. పెట్టినా లోపల గణేష్ చేసి అయితే వినాయకుడు బొమ్మ అయితే చిన్నది ఉంది, దానికి పూజ చేసింది. చేసేసాను. ఇంక ఇప్పుడు బయట కొబ్బరికాయ కొట్టేస్తా. లోపల అగరబత్తులేమో మా బాగా తీసే అక్కడ ఉంచుకో, తీసే. ఇంకా మాధవి అయితే పూజ చేసింది మా కార్కి. ఈ ముసురుకి మా బావ ఫ్రెష్ అవ్వలేదు అసలు, నేనే పూజ చేశాను. మంచిగా ఉంటే అందరం వచ్చి చేసేవాళ్ళం. ఈ వర్షం వల్లే అసలు తెరిపి ఇవ్వట్లేదు. చిన్న చిన్నకి పడుతున్నాయి, పెద్ద చిన్నకి పడుతున్నాయి, అలా కంటిన్యూగా పడుతూనే ఉందన్నమాట. పదంకి ఇంటికి వెళ్ళిపోతాం, తడిసిపోతాం. మా అమ్మాల గులాబీ చెట్టుకి అయితే గులాబీ పూలు పూసాయి. ఈ గులాబీ పూల చెట్లు ఏంటంటే మా పక్క ఊర్లో ఒక అబ్బాయికి ఉయ్యాలు వేసారంట, బార్సల్ అయింది. అప్పుడు రిటర్న్ గిఫ్ట్ లాగా ఒక బాక్స్ తో పాటు అందరికి గులాబీ మొక్కలు ఇచ్చారంట. ఎంత బాగున్నాయో, 2 పూసాయి. ఇంకా బ్యాగులు సర్దు వీడియోలో చెప్పాను కదా, ఈ డ్రెస్ కి లెగ్గిన్ అలాగే ఇంకా చున్నీ తీసుకున్నాను అనేసి. ఇదిగోండి ఈ రోజు అయితే వేసుకున్నాను అనమాట. యాక్చువల్ గా శారీ కట్టుకుందాం అనే ప్లాన్, ఇంకా ప్లాన్ అయితే ఈ వర్షం వల్ల క్యాన్సిల్ చేసేసాను. ప్రస్తుతానికి అయితే కొత్తదే కదా అని డ్రెస్ వేసుకున్నాను. లెగ్గిన్ అయితే ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయింది. చున్నీ అయితే అంత ఎగ్జాక్ట్ గా దొరకలేదు, బట్ అతను ఏం చెప్పారంటే ఇంతకంటే ఎగ్జాక్ట్ గా దొరకదనేసారు. ఇంకా అడ్జస్ట్ అయితే తీసుకున్నాను. వీటి గురించి సిటీ సెంటర్ మొత్తం తిరిగింది కానీ దొరకలేదు. స్మార్ట్ బజార్ ఎక్కడ దొరకలేదు. లాస్ట్ కి మా మార్కెట్ లో, లోకల్ మార్కెట్ లో ఇవి దొరికినాయి. ఇంకా వర్షం అయితే ఇలాగుంది ఈ రోజు. పడుతుంది అసలు. నేను మంచిగా శారీ ప్లాన్ చేసుకున్నా. పూజ అయిపోయింది కార్ కి. ఇంకా వంట స్టార్ట్ చేసామన్నమాట. ఇది గోంగూర పప్పు, ఇంక ఇది అంగాకరకాయ ఫ్రై అనమాట. నాటు అంగాకరకాయలతో ఫ్రై చేస్తున్నాను. ఇంకా వంట అయితే అయిపోయింది. అన్నం ఒక్కటే ఉందనమాట. వర్షం పడుతుంది కదా, కొంచెం లేట్ గా పెడదాం అనేసి ఇప్పుడు పెట్టాము. వంట అంతా అయిపోయిన తర్వాత ఇంక ఈ రోజు అయితే రవ్వ లడ్డూలు చేద్దాం అనేసి అయితే మా అమ్మ అంది. సరే చేద్దాం అనేసి మా నాన్నతో కొబ్బరికాయలు ఒలిపించేసి కొబ్బరికాయలు కూడా కొట్టేసాము. అప్పుడు ఇదిగోండి ఆల్రెడీ ఇక్కడ కొబ్బరికాయలు కూడా కొట్టేసారనమాట మా నాన్న. ఇప్పుడేంటి
ఏంటంటే ఆ రవ్వ లడ్డూలోకి వేయడానికి జీడిపప్పులు కిస్మిస్లు అవి అయితే ఇంట్లో లేవు ప్రెసెంట్. ఇంకా అవి వేయకుండా వద్దులే, అవి వేస్తేనే కొంచెం బాగుంటాయి అనేసుకొని ప్రస్తుతానికి అయితే ప్లాన్ మార్చేసామన్నమాట. ఈ రోజు ఈవినింగ్ వర్షం కనుక తగ్గితే వెళ్తే తీసుకుని వచ్చి రవ్వ లడ్డూలు చేస్తాము. ఇన్ కేసు తగ్గకపోతే ఎప్పుడు వెళ్తే అప్పుడు చేస్తామనేసి ఇంక ఫిక్స్ అయిపోయాము. ఇంక ఈరోజు ఖాళీగా ఎందుకు ఉండాలనేసుకొని ఇంక ఇదిగోండి గులాబ్ జాములు మా చిన్నోడు కోరాడు కదా జలాబీలు గులాబ్ జాములు కావాలనేసి, ఇంక ఇప్పుడైతే మా చిన్నోడి కోసం అనేసి గులాబ్ జాములు అయితే చేయాలనుకుంటున్నాను. ఇంక ఈ గులాబ్ జాముల ప్యాకెట్ పిండిని అయితే కొలుస్తున్నాను. ఇంకా ఒక ప్యాకెట్ అయితే ఒక గ్లాస్ అయింది, ఇంకొక ప్యాకెట్ అయితే అసలు కొలవక్కర్లేదు, ఇంకా అది కూడా గ్లాసే అవుతుంది. ఇంక వేసేస్తున్నాను 2 గ్లాసులు అనమాట. ఇదిగోండి 2 ప్యాకెట్లతో అయితే చేస్తున్నాను. ఎన్ని గులాబ్ జాములు అవుతాయో చూడాలి. 2 గ్లాసులు అయితే పిండి అయింది కదా. ఇప్పుడు ఈ పిండిని మనం కావాలంటే పాలతో అయినా కలుపుకోవచ్చు, లేదంటే నీళ్ళతో అయినా కలుపుకోవచ్చు. నేనైతే నీళ్ళతో కలుపుతున్నాను. చపాతీ ముద్దలాగా గట్టిగా ప్రెస్ చేస్తే అస్సలు కలపకూడదు అనమాట. జస్ట్ మీద లైట్ గా వాటర్ వేస్తూ కొంచెం ఉండలాగా అయితే సరిపోద్ది. అలా కలుపుకుంటాను. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అనుకుంటా చేశాను, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా గులాబ్ జాములు. అది కూడాను నేను అక్కడ హల్దీలో చేశాను అనమాట. ఊర్లో చేసి కూడా చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడు చేస్తున్నాను ఊర్లో. కొంచెం వాటర్ వేసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇదేం గోధుమ పిండి మైదా పిండి కాదు కదా, కొంచెం పుర్ర అయిపోతే వాటర్ వేసేయడానికి అవ్వదు, కొంచెం పుర్ర అయిపోతే పిండి వేయడానికి అవ్వదు. అందుకోసమనే కలుస్తాను, నిదానంగా కలుపుకోవాలి. ఇదిగోండి చక్కగా అయితే ఇంకా గులాబ్ జాముల పిండి అయితే కలిపేశాను. ఇప్పుడు ఇది కాసేపు సైడ్ కి పెట్టుకుని ఫస్ట్ పాకం పెట్టుకుందాము. ఏ గ్లాస్ తో అయితే నేను పిండిని తీసుకున్నానో అదే గ్లాస్ తో నేను 3.5 గ్లాసులు అయితే పంచదారని తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ సేమ్ క్వాంటిటీలో వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. 3.5 గ్లాసులు వాటర్ వేస్తాను. 3 ఇంకొక సగం కూడా వేస్తా. ఇదిగోండి ఇలాగా సేమ్ పంచదార కూడా ఇలానే వేసుకున్నాను. పంచదార బాగా కలిసి లైట్ గా, మరి పాకం కూడా ఏమీ రావాల్సిన అవసరం లేదు. కొంచెం సేపు ఈ పాకం మరిగితే సరిపోద్ది, ఇంకా తీగ పాకం కూడా రావక్కర్లేదు. ఇంకొక సైడ్ అయితే అన్నం ఉడుకుతుంది అనమాట. ఇదిగోండి ఒక సైడ్ ఏమో గులాబ్ జాములకు పెట్టాను. ఇంకా పిండిని అయితే మంచిగా కలుపుకున్నాను కదా, కలుపుకొని ఒక పావు గంట అయినా అవుతుంది సైడ్ కి పెట్టాను. ఇంక ఇప్పుడైతే చిన్న బాల్స్ లాగా అయితే చేసుకుంటున్నాను. బాల్స్ చేసేటప్పుడు మాత్రం మంచిగా గట్టిగా ప్రెస్ చేస్తూ మీద నునుపుగా చేసుకోవాలి. మళ్ళీ క్రాక్స్ లాగా వచ్చేస్తాయి మంచిగా రౌండ్ గా చేసుకోకపోతే. ఇలా మంచిగా గట్టిగా ప్రెస్ చేసుకొని రౌండ్ గా చేసుకోవాలి. ఇవి మనం చేసుకునేటప్పుడు కొంచెం చిన్నగా చేసుకోవాలి. ఇవి ఆయిల్ వేస్తే కొంచెం పెద్దవి అవుతాయి అనమాట. పంచదార బాగా కరిగిపోయింది. ఇంకా కాసేపు అయితే వాటర్ బాయిల్ అవ్వాలి. ఈ లోపల అయితే కొన్ని ఇలాచి, అలాగే కొంచెం అంత పంచదార, అంటే కొంచెము ఇలాచీలు తీసుకుంటున్నాను కదా, వట్టి ఇలాచీలు అయితే మెత్తగా నలగవు, అందుకోసమని కొంచెం అంత పంచదార కూడా వేసాను. ఇవి ఇప్పుడు మెత్తగా పౌడర్ చేసుకుని ఇందులో వేసేస్తాను. ఇదిగోండి మెత్తగా పౌడర్ అయితే చేసుకున్నాను ఇలాచి, ఇది కూడా వేసేస్తున్నాను. ఇంకా తొక్కలైతే నలగలేదు అనమాట, లోపల గింజలు ఓన్లీ నలిగాయి. ఇప్పుడు ఇది కూడా ఇంకోసారి బాగా కలుపుకుంటాను. ఇంకా గులాబ్ జాములకి షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయినట్టే. తీగ పాకం కూడా అవసరం లేదు, జస్ట్ చూపిస్తాను చూడండి. ఈ వాటర్ మనం ఇలా పట్టుకుంటే వాటర్ లా కాకుండా కొంచెం తిక్కుగా మనకి తెలుస్తుంది అనమాట. అలా తెలిస్తే చాలు. ఇంక నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇలా పాకం కొంచెం వేడిగా ఉండాలి. నెక్స్ట్ మనము గులాబ్ జాములు ఫ్రై చేస్తాం కదా, ఫ్రై చేసిన వెంటనే తీసేసి ఇందులో వేసేయాలి. అప్పుడే మనకి బాగా ఈ షుగర్ సిరప్ ని పీల్చుకుంటది గులాబ్ జాము. ఇంకా ఆల్రెడీ ఒక సైడ్ అయితే డీప్ ఫ్రై ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ అయితే హీట్ అవుతుంది. ఇదిగోండి గులాబ్ జాములు కూడా మరి చిన్నవేమి చేయలేదు, మీడియం సైజ్ కొంచెం పెద్దవే చేశాను అనమాట. ఎప్పుడు చిన్నవి అయిపోతాయి అనేసి. ఇవైతే ఇప్పుడు కొంచెం పెద్దవే అవుతాయి. ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసేసి ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకోవాలి. బాగా వేడి ఆయిల్లో వేస్తామనుకోండి వెంటనే కలర్ వచ్చేస్తుంది, లోపల వరకు ఉడకదు అనమాట. నేను ఎప్పుడు గులాబ్ జాములు ఫ్రై చేసినా గానీ ఇలానే చేస్తాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను అనమాట. ఇంకెలాగా కళాయి పట్టినన్ని ఒక్కొక్కటిగా వేసుకుంటాను. కాసేపు అయిన తర్వాత అప్పుడు మళ్ళీ స్టవ్ ముట్టిస్తాను. వేడి ఆయిల్లో వేస్తే ఇదిగోండి ఇలాగైతే కలర్ వచ్చాయి. ఇప్పుడు స్టవ్ ముట్టించాను అనమాట. ఇప్పుడు కాసేపు ఇంకా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చినంత వరకు. మంచి సైజుల్లోకి వచ్చినాయమ్మా. అవన్నీ ఏమి నువ్వే అంటావు కదా, చిన్నవి 2 తిన్న బదులు పెద్దది ఒకటి తింటే ఏంటి అనేసి. సూపర్ లాగా వచ్చినాయి మంచి సైజులు. మీడియం టు లో ఫ్లేమ్ లో మంచిగా ఫ్రై చేసుకుంటే ఇదిగోండి ఈ కలర్ వస్తాయి. ఇప్పుడు ఈ కలర్ తీసేసి ఈ పాకంలో వేసేద్దాము. పాకం కూడాను వేడిగుంది. మొత్తం ఎన్ని అయ్యాయో లాస్ట్ లో లెక్కెట్టి చెప్తాను. నేనైతే మరీ చిన్న సైజ్ ఏం చేయలేదు, మీడియం సైజ్ లో చేశాను. ఆయిల్లో వేసిన తర్వాత కొంచెం ఉబ్బాయి కదా, ఇంక ఈ పాకం పీల్చుకొని ఇంకా ఉబ్బుతాయి అనమాట, ఇంకా పెద్దవి అవుతాయి. మిగిలిన గులాబ్ జాములు కూడాను ఇంక ఇలాగే ఫ్రై చేసుకుని అయితే ఇందులో వేసేస్తున్నాను. ముందు వేసిన గులాబ్ జాములు చూడండి పెద్దవి అయ్యాయి. ఇప్పుడు వేసిన గులాబ్ జాములు ఏమో కొంచెం చిన్నగా ఉన్నాయి అనమాట. ఇవి ఇందాక వేసినవి బాగా పీల్చుకుంటున్నాయి.
చిన్న పిల్లలు కదా అడ్డట్లు ఎట్టుకోలే వాళ్ళకి. ఇంకా నేను గులాబ్ జాములు చేస్తుంటే మా అమ్మ ఇద్దరికి వేడి నీళ్ళు పెట్టి స్నానాలు చేయించేసింది. ఇవి మొన్న మేము మ్యాక్స్ లో తీసుకున్న షర్ట్లు అనమాట. ఇంక ఇంటి దగ్గర ఉంటాం కదా అనేసి కింద జీన్స్ వేయలేదు, మీద ఓన్లీ షర్ట్ వేసాను. అమ్మమ్మకి నచ్చింది అటు షర్ట్ ఇచ్చేస్తా. అమ్మమ్మకి ఇచ్చేస్తావా? కళ్ళంకి వెళ్తది కదా అమ్మమ్మ, అప్పుడు షర్ట్ వేసుకుని వెళ్తది కదా. ఈ షర్ట్ ఇచ్చిస్తే వేసుకుంటది అమ్మమ్మ. నో ఇవ్వా, చిన్నోడు ఇచ్చేస్తాడమ్మ నీకు షర్ట్. వాళ్ళమ్మ ఇడి ఇవ్వడట. గులాబ్ జాములు అన్ని ఫ్రై అయిపోయాయి, ఇంకా ఆయిల్లో వేస్తాను అనమాట. ఇంకా గులాబ్ జాములు చేశాను విజయదశమి రోజు. రవ్వ లడ్డూలు చేద్దాం అనుకున్నాము, ఆ ప్లాన్ క్యాన్సిల్ అయిపోయి ఇంకా గులాబ్ జాములు చేసామన్నమాట. ఇంకా మా చిన్నోడి కోరిక ఒకటి తీరిపోయింది, ఇంకా జిలేబీ ఒకటి ఉంది. ఇంకా జిలేబీలు అయితే బయట నుంచి తెచ్చేయాలి ఏదో ఒక రోజు. అమ్మ గులాబ్ జాములు చేసిందిరా, తింటావా? తింటావా పెట్టు, తింటావా? ఎన్ని తింటావు? నీకెన్ని కావాలి చిన్నోడు? 10 తింటావా? నీకురా 3. ఓకే. మా అమ్మ మా నాన్న అయితే బయట ఆవులకి కుడితులు పెడుతున్నారనమాట. ఇంక వెళ్ళి చూపించడానికి కూడా వర్షం అనమాట. ఇటు ఏడుకి అటు ఇటు ఏడు తిరుగుతాము, అందుకోసమని ఇంకా చూపించట్లేదు. మా బావేమో ఆ ఇంట్లో వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నారు. అసలు ఈ ఇంటికి అసలు రానే రాలేదు. పొద్దున్న రాగిమల్ తాగినప్పుడు వచ్చారంటే తర్వాత వెళ్ళిపోయారు ఆ ఇంటికి. ముసురు లేకపోతే ఎక్కడికైనా తిరగడానికైనా ఏదైనా గానీ ఇలా ముసురు అయితే అసలు ఎక్కడికి వెళ్ళబుద్ది కాదు, ఏడు చేయబుద్ది కాదు. మా ఊళ్ళు కదా ఫుల్ గా ఆడుకుంటున్నారు, దొరికిందే ఛాన్స్ అనేసి. ఇప్పుడు కొంచెం చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి అనమాట, అంతేగాని అస్సలు పడకుండా అయితే ఆగట్లేదు. అటిల్లు ఇటిల్లు మధ్యలో మళ్ళీ వర్షం పడుతుంది అనమాట. మా అమ్మల ఇల్లు. మా బావ ఏం చేస్తారో ఏంటో. హలో మాస్టర్, ఏటి విజయదశమి రోజు స్నానాలు లేవు, ఏటి లేవు, రా లూలు పోసుకుని. కరెంట్ లేదట. ఇదిగోండి పెద్దోడు, నువ్వు అడిగావుగా గోంగూర పప్పు అమ్మమ్మకి, ఇదిగో గోంగూర పప్పు వండేసింది అమ్మమ్మ. ఇంకా తినడమే ఉంది. ఇదిగో నిన్నటి మటన్ ఉంది, తింటావా మటన్? అంగాకరకాయ కూర కూడా తిను, 2 తినండి ఓకేనా. ఇది కూడా సైడ్ కి వేస్తుంది అమ్మ. మా నాన్న లంచ్ చేసేసి ఇంక ఇప్పుడు గులాబ్ జాములు తింటున్నారు. ఎలాగందునా మంచిగా ఉన్నాయట తాత, అదిగో తింటున్నారు చెప్తున్నారు. నువ్వు ఫాస్ట్ గా బో తినేసావు అనుకో, తర్వాత నీకు ఇస్తుంది అన్నయ్యకి ఇస్తుంది అమ్మ ఓకేనా. ఎలాగుంది గోంగూర పప్పు, ఇంకా అంగాకరకాయ, నాటు అంగాకరకాయ ఫ్రై. ఇంకా నిన్న నైట్ మటన్ అనమాట. ఇది వచ్చి నుంచి తింటున్నాము. ఈ రోజు కాస్త వెజ్ తింటున్నాం. మా పిల్లలకి తినిపించాను, ఇప్పుడు నేను తింటున్నాను. అంగాకరకాయ కూర మాత్రము మధ్య మధ్యలో పిక్కలు కరకర తగులుతూ బాగుంది. అన్నం తిన్నారు మొదలు మా పిల్లలు ఈ గులాబ్ జాములు కావాలనుకునే ఉన్నారు. నాకు ప్రశాంతంగా బో కూడా తినవలేదు. గులాబ్ జామ్ అనుకుని. మా చిన్నవాడికి 3 కావాలంట, మా పెద్దవాడికి 2 అంట. చేతిలో పట్టుకొని తిను, చేతిలో పట్టుకో ప్లేటు. అలాగా 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 పర్లేదు, అలాగా. లోపల సాఫ్ట్ గా ఉంది గులాబ్ జామ్ అయితే, లోపల దాకా జ్యూసీగా ఉంది. అదిరిపోయిందా? పెద్ద ఎలా ఉంది? మా చిన్నోడికి అదిరిపోయిందట. ఈ మధ్యన ఒక మాట నేర్చుకోండి, ఏ తిన్నడా ఎలాగొందరా అంటే అదిరిపోయింది అంతండి. గులాబ్ జామ్ మధ్యలో కొంచెం ఉప్పుగా తగులుతుందంట మా అమ్మ చెప్తుంది. ఒకసారి నేను తిని చూడాలి. నేనైతే ఉప్పు అసలు వేయలేదు. అంటే నేను ఎప్పుడు చిన్న చిన్నవి చేస్తాను, ఎంత పెద్దవి చేస్తాను కదా, మధ్యలో ఏమన్నా తెల్లగా గుడ్లాగా ఇంత ఉండిపోద్దేమో అనుకున్నాను. ఏం లేదు, మంచిగా పీల్చుకుంది పాకం కూడా బాగా. బెంగాల్లో పంతువా అని ఉంటాయి ఇలాగే సేమ్ సాఫ్ట్ గా. అవును, కాకపోతే అవి కోవతోనో దేనితోనో చేస్తారు కదా. లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కడోళ్ళు అక్కడ పడుకున్నారు, నేనైతే పడుకోలేదు. ఇంకా మా నాన్న అయితే టీ తాగేసి ఆవులు ఇప్పారు అనమాట. వర్షం పడినా కానీ ఆవులు అయితే మేపు తిప్పారు. ఇంకా నేనైతే మా బావకి కాఫీ చేయమంటే కాఫీ చేస్తున్నాను. కాఫీ థ్యాంక్ యూ. మాకు వదిలేసి ఇప్పుడు ఫస్ట్ సార్ మా బావ సినిమాకి వెళ్ళిపోతారట. యాక్చువల్ గా అయితే మాధవి నేను వెళ్దాం అనుకున్నాం గానీ మా పిల్లలు వండంటున్నారు. ఇక్కడ వండమంటున్నారు కాబట్టి నువ్వు వండిపోవాలి, కానీ మాకు వదిలేసి నువ్వు వెళ్ళిపోతున్నావు. రేపు అందరం 4 సినిమాకి వెళ్దాం. నాకు సినిమా చూడాలని లేదు, నాకు ఈ సినిమా. పిల్లలకి ఎలవలేదు, ఓజీ మూవీకి పిల్లలకి ఎలవలేదు. మేమిద్దరమే వెళ్దాం అనుకుంటే మరి అందుకే చూడటం మానేసి ఎదురు చూడటం మానేయాలి. ఇప్పుడు వెళ్ళగలగా అంటే చూడటం, నేను చూడటం మానేయాలి అంతేనా? పెద్దోడు ఓకే, ఆడు ఉండిపోతాను అంటాడు, చిన్నోడే లంకి ఉండిపోతావమ్మా. అమ్మ నాన్న చూసారు కదా, మాధవి చూడదంటే నేను కూడా చూడకూడదంట. దీన్ని శాడిజం అంటారు. సరే వెళ్ళి టికెట్లు ఆల్రెడీ చేసుకున్నావు, ఇప్పుడు నేను వద్దాను నువ్వు వినవుగా, వెళ్ళాలనే ప్లాన్ గా
ఇప్పుడు నేను అంతే మాత్రం అయితే ఆగిపోతాను. అడిగే చేశాను. మా పిల్లలిద్దరికి కూడాను మా అమ్మ అయితే చెకోడీలు ఇచ్చిందనమాట తినడానికి అనేసి. ఇవైతే రెండు తిన్నారు, ఇంక తినమనేసారు. ఇంక నేనైతే యాపిల్ కట్ చేశాను, ఇంకా యాపిల్ తింటున్నారు మా పిల్లలిద్దరు. మధ్యాహ్నం మేము లంచ్ చేసిన తర్వాత ఒక గంట సేపు ఉంటదేమో, వర్షం అసలు చినుకులే లేకుండా ఉంది. ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అనమాట, ఇంకా కంటిన్యూగా పడుతూనే ఉంది. ఇంకా దానికి తోడు కరెంట్ ఒకటి ఐటేటికి వస్తుంది. మా బావ అయితే మూవీకి వెళ్ళిపోయారనమాట. 6:30 షో అనుకుంటా. ఇంకా టైం అయితే 5:30 అయ్యింది. పాతపట్నం వెళ్ళాలి కాబట్టి ఇంకెళ్ళిపోయారు. ఇంకా నైట్ డిన్నర్ కి అయితే మేము పులిహోర చేయాలనుకుంటున్నాం అనమాట. మా నాన్న అయితే ఆవులు మేపుకిప్పారని చెప్పాను కదా, అప్పుడే చెప్పాడు వర్షం పడుతుంది కదా కొంచెం పులిహోర చేస్తే బాగుండు అనేసి అనుకుని వెళ్ళారట. ఇంకా పులిహోర చేస్తే మళ్ళీ అన్నము చారు కూర అవన్నీ సపరేట్ గా మళ్ళీ వండక్కర్లేదు, పని తేలిపోతుంది కాబట్టి ఇంకా నైట్ డిన్నర్ లోకి పులిహోర చేసేద్దాం అనుకుంటున్నాము. మా అమ్మ ఏంటంటే ఎప్పుడు చేసినా గానీ అన్నం ఫస్ట్ సపరేట్ గా వండుతుంది, ఆ తర్వాత చింతపండు సపరేట్ గా ఉడికించేస్తుంది, ఆ తర్వాత ఫైనల్ గా తాలింపు వేస్తుంది అనమాట. నేనేంటంటే వైట్ రైస్ లాగా ఫస్ట్ వండేసిన తర్వాత ఇంకా పోపు వేస్తాను. పోపులోనే చింతపండు గుజ్జు, పసుపు, ఇంకా అన్ని ఇంకా ఏంటంటారు ఇంగువ అన్ని వేసేసి ఇంకా అన్నంలో ఇదే తాలింపు, ఈ చింతపండు గుజ్జు మొత్తం తాలింపు చేస్తాను కదా, అది వేసేసి కలిపేస్తాను అనమాట. అంటే ప్రీమిక్స్ లాగా రెడీ చేస్తానన్నమాట. అది ఎప్పుడు కావాలన్నా గానీ మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసినా గానీ ఒక 15 to 20 days అయితే ఉంటది. మనం చక్కగా ఎలాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ పేస్ట్ రెడీగా ఉంటే అన్నంలో కలుపుకొని పులిహోర రెడీ అయిపోద్ది, తినేస్తాం అనమాట. ఇంకా మా అమ్మ అయితే ఎప్పుడు అలా చేస్తావు కదా, అది పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది, నేను ఇలా చేస్తాను ఈ రోజు అని చెప్తే, సరే ట్రై చెయ్యి అయితే ఎలాగుంటుందో నేను తినేసి బాగుందంటే నేను ఇంకా సరే ఎప్పుడైనా చేస్తే ఇలానే చేస్తానని అయితే చెప్పింది. నేనైతే పులిహోరను 2-3 సార్లు చాలా సార్లు అయితే చూపించే ఉన్నాను. ఇంకా ఈ వీడియోలో అయితే మళ్ళీ పులిహోర చూపించి అందరికి బోర్ కొట్టించాలనుకోవట్లేదు. పొద్దున్న నుండి ముసురులాగా ఉందనమాట, అసలు తుఫాన్ అని కూడా అంటున్నారు. అందుకే ఈసారి ఈ విజయదశమి అసలు మాకు విజయదశమి లాగే అనిపించలేదు. మెయిన్ మా అమ్మాలు కూడా విజయదశమి అయితే సెలబ్రేట్ చేసుకోలేదు. దానివల్ల ఏమో అనుకుంటాను, ఏదో వెలితిలాగా అనిపిస్తుంది అనమాట. అంత ఈసారి ఏమో నాకు అంత సెలబ్రేట్ చేసుకున్నట్టేమో అనిపించలేదు. ఏడ్చేస్తున్నారా ఇద్దరు? అక్కడ తాతకి పెయిన్ వస్తుందంట, వీళ్ళ చేతులు తిమిరిలిక్కిపోతాయి కదా, అందుకే ఇద్దరు షిఫ్ట్లు వేసుకుంటారు. ఆ చేయి తిమిరిక్కిపోయిందట, ఈ చేయి వాడతాడట. పులిహోర అయితే చేసేసాము. ఇంక ఇప్పుడైతే మాకు తెలిసిన వాళ్ళది బాబు బర్త్డే అంట, ఇంకా మాకైతే పిలిచారు. ఇంకా అలాగెళ్ళి 2 అక్షంతలు వేయడానికి అయితే వెళ్తున్నాము. నేను మా పిల్లలు ఇంకా మా అమ్మ వెళ్తున్నాం అనమాట. అందరికి చెప్పారు కానీ మా నాన్న అయితే టీవీ చూసుకుంటున్నాడు, రానండి. మా అమ్మదిగా ఊర్లో ఎలిగి ఉంటారు, ఎలాగుంటే వాళ్ళకి వెళ్ళిపోవడమే, ఇంకేంటి సోకులు అవేమి ఉండవు. ఇంక వచ్చిన తర్వాత పులిహోర తింటాము. ఇప్పుడు ఫస్ట్ అయితే వెళ్ళిపోతున్నాము. ఇవ్వరా తాతకి, ఇవ్వరా, తాతకివ్వరా, చూడు ఇవ్వ తాతకి ఇవ్వ. మరి అయిపోయింది బర్త్డే అయిపోయింది, ఇంటికి వచ్చాను. ఇంక పొట్లం ఇచ్చారు, నీకు నచ్చింది నువ్వు తిను. డ్రింక్ ఏం తాగదు, ఇది రేపు తాగదు, ఓకేనా? చాక్లెట్ ఓన్లీ తిను, మళ్ళీ బొవ్వు తినాలి కదా. పుట్టినరోజుకి వెళ్ళాము, కేక్ కటింగ్ అంతా అయిపోయింది. కరెక్ట్ గా మా అమ్మాలు చూసిన సీరియల్ టైంకి వచ్చేసాము. రంగులు రాట్నము ఇది చూస్తారు బాగా. ఎలాగుందమ్మా? ఎప్పుడైనా చేస్తే ఇలా చేసి ఈజీగా అయిపోద్ది. ఆ చింతపండు ఉడికించి, తాలింపు వేసి, అన్నం ఒక్కరు ఉడికించి అన్ని 3 సార్లు చేస్తావు నువ్వు. శనగుడ్లు గట్టి మెత్తపడుకు ఎంతసేపు ఒక్క సైడ్ ఉడికించేసి వేసేస్తాం కదా. ఒక నూనె పైకి తెల్లంత వరకు ఉడికించేస్తావు, చింతపండు వేసేస్తావు. ఇప్పుడు నీకేటంత తేడా తెలుస్తుందా? నువ్వు చేసినట్టే ఉందా? నచ్చిందైతే నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. అప్పుడు నువ్వు చేసినట్టు నేను తొలెత్తొలెత్ చేసేదాన్ని. ఆ తర్వాత వీళ్ళకి తెలిసినప్పటి నుంచి ఇంకెలాగే చేస్తాను. బరే ఇది ఎవర్రా చెప్పుకోరా, ఇది ఎవర్రా చెప్పుకో. అమ్మమ్మ, మన అమ్మమ్మే. ఇదిగో ఈ అమ్మమ్మే యంగగా ఉన్నది, ఇప్పుడు ఓల్డ్ అయిపోయింది అమ్మమ్మే. మా అమ్మే అప్పుడు యంగగా ఉన్నప్పుడు అనమాట. పెళ్ళైన కొత్తలోనా, పెళ్ళి అవ్వక ముందమ్మా? పెళ్లి తర్వాతేనట. అప్పుడు ఫోటో బాగా పాడైపోయింది. ఇది యాక్చువల్ గా ఏంటంటే మా అత్తల ఇంటి దగ్గర ఉండేది. నాకు కనిపించేసరికి ఇంకా తీసుకొచ్చేసానేమో మా అమ్మల ఇంటికి. వీళ్ళేమో మంచిగా కడిగించేసి ఫ్రేమ్ కట్టిస్తానన్నారు. ఆ ఫోటో అలాగే ఉంది. మా పిల్లలు అయితే కొంచెం అంతే పులిహోర తిన్నారు. ఇంకా అన్నమే పెట్టేస్తున్నా. మధ్యాహ్నం మంగాకరకాయ కూర, ఇంకా అలాగే గోంగూర పప్పు అయితే ఉంది. మా పిల్లలకి బిర్యానీ అంటే ఎంత ఇష్టమో, మా నాన్నకి పులిహోర అంటే అంత ఇష్టం అనమాట. 3 పూటలు తిన్నా గానీ ఇసుకడు. ఇంక మా పిల్లలు డిన్నరే ఉంది. మా బావ అయితే సినిమా నుంచి వచ్చిన తర్వాత తింటా అన్నారు. ఏ టైంకి వస్తే ఆ టైంకి అప్పుడు తింటారు. అందరము తినేసాము. ఇంకా మా బావ అయితే సినిమా నుంచి రాలేదు. మా పిల్లలిద్దరు పాలు కూడా తాగేసారు. ఇదిగోండి ఇంకా గొంతలు కూడా పరుచుకున్నాము. ఇంకా పడుకోవడానికి రెడీగా ఉన్నాం అనమాట. ఇంక ఇప్పుడు టైం అయితే 9:30 అయిపోతుంది. ఇంక ఎప్పుడు సినిమా అవుతుందో, ఎప్పుడు మా బావ వస్తాడో తెలీదు. మేమైతే పడుకుడిపోతున్నాము. వచ్చిన తర్వాత లేపుతాను అన్నారు. ఇంకా
లేకపోతే లెగాలి ఇంకా తింటారు కాబట్టి. ఇందాక ఏటన్నారు వచ్చినాడు నాన్న బాగా ఎంజాయ్ చేస్తున్నాడు కదా మనల్ని వదిలేసి. నాన్న ఇంకా సినిమా నుంచి రాలేదురా, ఎందుకు రాలేదో టైం అయిపోయిందంటే మా పెద్దడు ఏంటంటాడంటే ఇంక వచ్చి సినిమా అవ్వలేదు కదా అంటాడు. వీడేమో నాన్న ఇంకా రాలేదు కదా ఫుల్ గా ఎంజాయ్ చేస్తాడు కదా అంట. వీడు నాన్నకు బయట వదిలేసి మనం తాళమేసిద్మా ఏమి ఎంజాయ్ చేస్తాడు. వేసేద్దామా? ఓకే మాకు సినిమాకి వదిలేసి వెళ్ళిపోయినా కానీ మా పెద్ద బాబుకి అంత. ఇంక ఇది ఈ రోజు వీడియో అనమాట. ఇంకా దసరా అంటే దసరానే గానీ మా అమ్మాలకి ఇలా అమ్మడం వల్ల చేసుకోలేదు కదమ్మా. లేకపోతే టీవీకి అన్ని ఫ్యామిలీకి అన్నిటికి మంచి కడిగేసి బొట్లెట్టేసి పూజలు అయితే చేసేది మా అమ్మ. దసరాకి ఏం చేస్తారు, ఇంకేం చేస్తారు, మొత్తం ఇల్లు వాకల్లో కడుక్కొని ఇంకా పూజలు చేసుకునే వాళ్ళు. ఇంకా ఈ సంవత్సరం అయితే ఏం లేదు అసలు, దసరా పండగలాగే లేదు. ఈ రోజు దానికి తోడు ముసురు ఒకటి చిరాకు కనిపించింది. ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలరా చిన్నాడు పెద్దడు? కామెంట్ కూడా చెయ్యండి. See you tomorrow. మీరు వచ్చండి, నాన్న వచ్చిన తర్వాత మూవీ ఎలాగుందో మళ్ళీ మాట్లాడతాను నేను. బాయ్ బాయ్, గుడ్ నైట్. వచ్చండి రండి.